కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు. నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇచ్చే మునుపు సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్టీ రామారావు గారు అన్నదానం 83లో ప్రవేశపెట్టాడు అన్నప్రసాదం. అది ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే, తిరుమలకి వెళ్తే అన్నప్రసాదం పెడతారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కడపలో ఆడబిడ్డ నేను పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేసి చదువుకునిందంటే ఆ పట్టుదల. అలాంటి అన్నా క్యాంటీన్ కూడా మూసేశారు, అది వేరే విషయం. నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను. ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేవో కానీ నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చారు, అన్కాన్షియస్గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నా, మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది, విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడో తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీని మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి కొండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.